మరియు స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లకు జిల్లాల కాజీపేట్ల కొట్టే గోపాలని ప్రోగ్రాం జరుపుకున్నాం. సభాధ్యక్షత వహిస్తున్నటువంటి సమ్మన్న గారికి, జిల్లా అధ్యక్షుడు సంపత్ గారికి, కార్పొరేటర్ జక్కుల రవీందర్ గారికి, విజయ రజాలి గారికి, కార్పొరేటర్ గుంటి కుమారస్వామి గారికి, అశోక్ గారికి, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులకు మరియు మనోహర్ గారికి, రమణారెడ్డి గారికి, లారెన్స్ గారికి, ఆంజనేయ డివిజన్ అధ్యక్షులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఉద్దయ్ గోపన్న అనే ఒక పేరులో ఎంతమందికి తెలుసో తెలియదు, కానీ వారి యొక్క గొప్పతనం, వారి చరిత్ర తెలిసిన వారు అభిమానిగా మారిపోతారు. ఎందుకంటే వారి అంత గొప్ప చరిత్ర, ఆ చరిత్ర వారు మీకోసం పేద బరువు బలహీన వర్గాల గురించి వారి జీవితాన్ని త్యాగం చేసింది. ఎందుకంటే సమాన హక్కులు, విద్య అనే వాటి మీద పోరాటం చేసి బ్రిటిష్ వారిని గడగడ నల్లమల్ల అడవుల్లో గడగడలాడించి వారు రచించిన వ్యూహం కానీ ఏది కానీ గురి తప్పకుండా సాధించినవండి. అంటే వారు మంచి చేయటంలో పాటు శత్రువులు ఏ విధంగా చేయాలనే దాంట్లో కూడా రాటుదేలిన గొప్ప నాయకుడు. మరి వారి జయంతి సందర్భంగా మనం కేవలం పూల మాలలకే అంకితం కాకుండా వారి యొక్క ఆశయాలను కూడా, వారు వేసిన పోరాటం ప్రజలకు, పేద బడుగు బలహీన వర్గాలకు ఏ విధమైన త్యాగాలతో మోసిందో వాటిని మనందరం అనుసరించిన రోజే నిజమైన జయంతి ఉత్సవాలు చేసుకునేదని భావించాలి మనం. ఇవాళ వారి చరిత్ర కూడా చాలా మటుకు, ఎందుకంటే 219 ఏళ్ళ జయంతి అంటే అది ఎప్పటి నాటిది మనం గుర్తు చేసుకోవాలి. చాలా మందికి తెలియదు, కానీ వీరి మీద ప్యాంప్లెట్స్ కానీ ముద్రించి వీరి చరిత్ర తెలిసే విధంగా, ప్రతి ఒక్క పౌరునికి తెలిసే విధంగా ప్రచారం చేయవలసిందిగా అధ్యక్షులకు సమ్మయ్య గారికి, సంపత్ గారికి ఈ ప్యాంప్లెట్ మంచిగా చదివించే విధంగా ముద్రించి, కాకపోతే నేను డబ్బులు ఇస్తే ముద్రించండి, పేపర్లలో, న్యూస్ పేపర్లలో పెట్టిస్తే దీనికి ఇక్కడికి వచ్చినట్టు చాలా నాకే సగం తెలుసు తెలియదు. కాబట్టి ఇది గొప్ప చరిత్ర ఉన్నది. దీనిని ప్రజలు తెలిసే విధంగా చేసిన రోజే మనం నిజమైన నివాళులు అర్పించిన అర్థం. కాబట్టి మరి మీ అందరూ కూడా నిజంగా చెప్పాలంటే వడ్డేరు సంఘంలో ఉన్న వాళ్ళు 99% నా ఎలక్షన్లప్పుడు కష్టపడి ముందుకొచ్చి నా గెలుపుకు కృషి చేసిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు కష్టపడి నా మీద ప్రేమ అభిమానంతో మీరు అన్నా మేము ఉన్నాం మీ ఎంబట అని చెప్పి సమ్మయ్య గారు కానీ వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి నా గురించి ప్రచారం చేసేళ్ళు. మీ రుణం తప్పకుండా తీర్చుకుంటా. మీ సమస్యల మీద ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నేను తప్పకుండా మీ వెనువెంట ఉంటానని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను.